తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయింది. 2022లో 503 పోస్టుల భర్తీకి గత సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. త్వరలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది సర్కార్. మరో 60 పోస్టులను యాడ్ చేసి కొత్తగా 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. ఇప్పటికే 2 సార్లు తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. తాజాగా నోటిఫికేషన్ ని టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కాసేపటి క్రితం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనం చూసాం 2022 ఆగస్టు 26న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 503 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే వివిధ కారణాల వల్ల పేపర్ లీకేజ్ కావచ్చు, వివిధ కారణాల వల్ల 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయిన పరిస్థితిని మనం చూసాం. వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం రద్దు చేసి కొత్త కమిషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే గ్రూప్ 1 కు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు కొత్తగా గ్రూప్ 1 కు సంబంధించిన 60 పోస్టులను ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి పాత 503 పోస్టులకు గాను మళ్ళీ కొత్తగా 60 పోస్టులు, మొత్తం 563 పోస్టులకు గాను గ్రూప్ 1 నోటిఫికేషన్ తాజాగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇమోరైతే 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది. మరొక వారం 10 రోజుల్లోనే గ్రూప్ 1 కు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఛాన్సీ అలాగే కరుణాకర్, తదుపరి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? కొత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే గ్రూప్ 1 కు సంబంధించిన పాత 503 పోస్టులకు గాను మళ్ళొక 60 పోస్టులు కొత్తగా గుర్తించడం జరిగింది. కాబట్టి మొత్తం 563 పోస్టులకు గాను వారం 10 రోజుల్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ అలాగే మనం చూస్తే కర్ణాకర్, ఇప్పటి వరకు ఎగ్జామ్ అనేది 2 సార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. గతంలో 2022 ఆగస్టు 26న ఏదైతే నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందో అప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థులంతా, నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దీనికి ప్రిపేర్ అయిన పరిస్థితిని మనం చూసాం. 2 సార్లు పరీక్ష రద్దు కావడంతో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి తాజాగా ఆ వివాదాలు నెలకొన్న నేపథ్యం, పేపర్ లీకేజ్ కావచ్చు, లేకపోతే టీఎస్పీఎస్సీ పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో బోర్డునే టీఎస్పీఎస్సీ కమిషన్ ని రద్దు చేసిన పరిస్థితి మనం చూసాం. కొత్తగా టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసిన తర్వాత, కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత పాత నోటిఫికేషన్ రద్దు చేసి మరొక వారం 10 రోజుల్లోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసి మొత్తం 563 పోస్టులకు గాను పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు కూడా మరింత సమయం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.